హలో దోస్తీస్, వెల్కమ్ టు ఫుడ్ దోస్తీ. ఈరోజు నేను చేయాలనుకుంటున్న డిష్ స్వీట్ పులావ్ అండి. పులావ్ అంటే ముస్లిమ్స్లో దీన్ని మిఠా పలు అంటారు. పులావ్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకునేది కాదు. జస్ట్ దీన్ని బెల్లం, రైస్, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకునేది. ఒకసారి ట్రై చేస్తే కానీ తెలియదండి దీని టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు దీనికి ఏమేమి పదార్థాలు కావాలి, ఎలా చేసుకోవాలో మొత్తం చూపిస్తాను. స్వీట్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యాన్ని నానబెట్టుకున్నాను అండి. బాస్మతి బియ్యం. మీరు కావాలంటే నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు, కానీ బాస్మతి బియ్యంతో చాలా బాగుంటుంది. ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. అలాగే 2 గ్లాసులు స్వీట్ కావాలి మనకి. అది మీరు 2 గ్లాసులు బెల్లం అయినా తీసుకోవచ్చు, లేదా 1 గ్లాస్ బెల్లం 1 గ్లాస్ పంచదార అయినా తీసుకోవచ్చు. కానీ నేనేం చేస్తున్నాను అంటే 1.5 గ్లాస్ బెల్లం ఇంకా ఇంకో హాఫ్ గ్లాసు పంచదార తీసుకుంటున్నాను. అలాగే నెయ్యి, కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు. నా దగ్గర ఎండు కొబ్బరి లేదండి, అందుకని పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వాడండి, బాగుంటుంది. అలాగే 4-5 లవంగాలు, ఒక 5 నుంచి 6 యాలక్కాయలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, కొద్దిగా సాల్ట్. నేను స్టవ్ వెలిగించి కొంచెం వాటర్ పెట్టుకున్నానండి. రైస్ని ముందు కుక్ చేసుకొని దాన్ని చల్లారనివ్వాలి. సో అందుకని ముందుగా రైస్ని కుక్ చేసుకుందాం. దానికోసం ఒక పాత్ర పెట్టుకొని మనకు తీసుకున్న గ్లాసులు ఫ్రీగా ఉడికేంత పాత్ర తీసుకొని దాన్ని వాటర్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. మనం ఒకసారి ఎసరు చూసుకుందాం అండి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు మంటను సిమ్లో పెట్టేసుకొని మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేయాలండి. జాగ్రత్తగా వేసుకోండి. ఇలా బియ్యం అంతా వేసుకొని మంటలు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని దీన్ని 80% కుక్ చేసుకోవాలండి. నేను చూపిస్తాను మీకు 80% ఎక్కడి వరకు ఉంటుందో. రైస్ని ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి ఎంత కుక్ అయిందో. మనం 80% కుక్ అయిన తర్వాత ఈ ఉన్న ఎక్స్ట్రా నీరు మొత్తాన్ని మనం గంజి ఉంచుకుంటాం కదా, అలా ఉంచేసుకొని ఒక 2 నిమిషాలు దమ్మిద్దాం. రైస్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే 80% కుక్ చేసుకోవాలండి. ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయిందండి. మనం ఒక్క మెతుకుని ఇలా అంటే అది ఉడుకుంది కానీ ఇంకా పలుగ్గానే ఉంది. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం మళ్ళీ. రైస్ 80% అయిపోయిందండి. ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, ఇదిగోండి ఇలా మెత్తగా ఉడికిపోయింది, కానీ కొంచెం అలా పలుకుంది. సో ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నీరంతా ఉంచేసుకుందాం. నీరంతా ఉంచేసానండి. ఇప్పుడు నేను చిన్న స్టవ్ మీదకి మార్చాను. చిన్న స్టవ్ మీదకి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఇందులో ఎక్కడైతే నీరు ఉంటుందో అదంతా పోయే వరకు మనం ఒక్క నిమిషం కానీ 2 నిమిషాలు కానీ చూసుకొని మనం రైస్ వండుకున్నట్టు వండుకోవాలి. రైస్ అయితే అయిపోయిందండి. ఒకసారి చూడండి ఎంత పొడి పొడిగా ఎలా ఉడికిందో. మనకి ఇలా ఉడకాలి. దీన్ని వేరే వేలో కొంచెం విశాలంగా వేసి చల్లార్చుకోవాలి. అన్నాన్ని ఇలా చల్లార పెట్టుకున్నాం అండి. దీన్ని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకుందాం. రైస్ని ఫ్యాన్ కింద చల్లారడానికి పెట్టేశానండి. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ కొబ్బరి తీసుకున్నాం కదా, అవి ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసాను. నెయ్యి కొంచెం కరగగానే మీ దగ్గర కనుక ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వాడండి, నా దగ్గర లేదు. లేదా ఈ పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలు కాకుండా మీరు తురిమి డైరెక్ట్గా బెల్లం పాకంలో వేసినా బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది, అది కూడా బాగుంటుంది. సో ఇది నెయ్యి అయితే వేడైపోయిందండి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చి కొబ్బరి ముక్కలు కాబట్టి కొంచెం టైం పడుతుంది. చూసుకుంటూ వేయించుకోండి కలుపుకుంటూ.
కొబ్బరి ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. వీటిని తీసి పక్కన పెట్టుకొని మన స్వీట్ అంటే జీడిపప్పు కిస్మిస్ ఉండాలి కాబట్టి అవి కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాం. అవి లేకపోయినా బాగుంటుంది, నేను కొంచెం యాడ్ చేస్తున్నా. ఇంకొంచెం నెయ్యి వేసుకొని నేను ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు వేస్తున్నా అండి. మీకు కావాలంటే ఫుల్గా అయినా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే ప్రతి బయటలో వస్తే బాగుంటుంది. వీటిని కూడా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే మనం కిస్మిస్ యాడ్ చేసుకుందామండి. ఇందులో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాయండి. ఇప్పుడు మనం కిస్మిస్ని కూడా వేసుకుందాం. కిస్మిస్ జీడిపప్పు ఫ్రై అయిపోయాయండి. దీన్ని తీసి పక్కన పెట్టుకొని మనం ఒక పాత్ర పెట్టుకొని అందులో మనం తీసుకున్న బెల్లం ఇంకా పంచదార, ఇందులో ఏమైనా నలకలు ఉన్నాయేమో స్ట్రెయిన్ చేసుకుందాం అండి, వడకట్టి పెట్టుకుందాం. దానికి నేను ఒక సగం గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. బెల్లం మొత్తం కరిగిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకొని మనం ఏ పాత్రలో అయితే ఈ స్వీట్ పులావ్ని చేద్దాం అనుకుంటున్నాము దానికి కొంచెం మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు ఈ గిన్నె వేడయ్యే వరకు ఉంచి మనం నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కరిగిందండి. ఇప్పుడు మనం ఈ నెయ్యిలో లవంగాలు, చెక్క, యాలుక్కాయలు నేను దంచి పెట్టుకున్నానండి, యాలుక్కాయలు వేసి ఒక 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. ఇది స్వీట్ అండి. దీన్ని స్వీట్ పులావ్ ఎందుకంటారంటే దీన్ని మా భాషలో మీఠా పలు అంటారు. సో దీన్ని నేను అందుకనే స్వీట్ పులావ్ అని పేరు పెట్టాను. ఒకసారి మీరు ట్రై చేసుకుంటే మీకు చాలా నచ్చుతుంది. దీన్ని ఒక 4-5 డేస్ వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు హీట్ చేసుకొని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది, అస్సలు పాడవదు. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, ఒకసారి చెక్క లవంగా అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం బెల్లంని కరిగించుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని వడకట్టుకొని ఇందులో పోసుకోవాలి. ఎందుకంటే నలకలు కానీ ఇంకేమైనా ఉన్నా కానీ ఇక్కడే వడగట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇంక ఈ నలకలు ఏమి రాకుండా ఉంటాయి. చూడండి, ఇలా చెత్త ఇలా ఏమి లేకుండా జాగ్రత్తగా వడగట్టుకోవాలి. సో ఈ బెల్లం ఇప్పుడు మనకి లేత తీగ పాకం ఉంటుంది కదా, ఆ తీగ పాకం వచ్చే వరకు మీకు కావాలంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండుకోండి. చెక్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే బెల్లం ఎక్కువ ముదురు పాకం అయిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. లేత తీగ పాకం రావాలి. నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను. చాలా జాగ్రత్త అండి, చెయ్యి కాలుతుంది. చూడండి, ఇంకా పాకం అయితే రాలేదు. మనకి ఇలా ఒక తీగ వచ్చి కట్ అయిపోవాలి, లేత తీగ పాకం అంటే. ఇంకా అయితే మనకి రాలేదు. ఇంకొకసేపు కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మరొకసారి చేసుకుందాం. వెంటనే చెక్ చేసుకుంటూ ఉండాలండి, పాకం ఎక్కువ ఉడికే కొంది. చూడండి, తీగ వచ్చి కట్ అయిపోతుంది, కనిపిస్తుందా మీకు? ఇలా తీగ పాకం రావాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులో మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కొంచెం సాల్ట్, స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేయటం కోసం. పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఆరపెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం. బాగా ఆరిపోయిందండి రైస్ వేడిగా ఉంటే విరిగిపోతుంది, అందుకని ఆరబెట్టుకోవాలి.
రైస్ అంతా వేసుకొని ఒకసారి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం పాకంలో రైస్ని బాగా కలుపుకోండి. కింద నుంచి కలపండి, లేకపోతే రైస్ విరిగిపోతుంది. సో జాగ్రత్తగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, అసలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇలా కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికిద్దాం. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. ఈ నీరంతా ఎగిరిపోవాలి. చూడండి, ఇక్కడ నీరు మీకు కనిపిస్తుందా? ఇంకా ఈ బెల్లం పాకం బాగా ఈ రైస్కి పట్టాలండి. అంతా రైస్కి పట్టేసిన తర్వాత అప్పుడు మనం పైనుంచి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఒకసారి చెక్ చేసుకుందామండి. నేను మధ్య మధ్యలో చెక్ చేస్తూనే ఉన్నాను, మీరు కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. చూడండి, ఆల్మోస్ట్ వాటర్ అయితే అయిపోయింది. మీకు కనిపిస్తుందా? ఇది చూడండి, వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి ఒకసారి అన్ని మిక్స్ చేద్దామండి. మీకు ఫుడ్ కలర్, ఇది కొంచెం కలర్ఫుల్గా కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను నా దగ్గర కుంకుమ పువ్వు సాఫ్రాన్ ఉంది కాబట్టి దాన్ని నేను కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. దాన్ని పైనుంచి కొంచెం ఇలా వేస్తున్నాను. సో మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు. మీరు నార్మల్గా వండినా ఇదే టేస్ట్ ఉంటుంది. ఇంకొండి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. నేనైతే చిన్న స్టవ్ మీదకి చేంజ్ చేశాను, ఎందుకంటే అది సిమ్లో పెట్టినా కొంచెం సెక ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న స్టవ్ మీద పెట్టుకొని మనం ఇది దమ్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. రైస్ అయిపోయిందో చెక్ చేసుకుందామండి. చూడండి, రైస్ అయితే ఎంత బాగా కుక్ అయిపోయిందో. దీన్ని ఇలాగే స్టవ్ కట్టేసి మనం ఒక 10 నిమిషాలు ఆగి తింటే ఇంకా దీని మొత్తం వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయి, వాటర్ అయితే ఏం లేదండి, దీని తడిదనం కొంచెం ఉంటుంది కదా, అది మొత్తం బాగా రైస్కి పట్టేసి చాలా పొడి పొడిగా వస్తుంది. మీకు ఒక 10 నిమిషాలు ఆగి చూపిస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ కట్టేస్తున్నానండి. అయిపోయింది మన స్వీట్ పులావ్ అయితే. మీరు కూడా ఈ డిష్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫుడ్ దోస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.